సినిమా పేరు రాజకుమారుడు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా ప్రీతి జింటా గారి నటించారు. సినిమా బడ్జెట్ 5 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 15 కోట్ల రూపాయలు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా పేరు ఖలేజా. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా అనుష్క గారు నటించారు. డైరెక్టర్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేశారు. సినిమా బడ్జెట్ 30 కోట్లు, మొత్తం కలెక్షన్స్ 32,80,00,000 రూపాయలు, ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా పేరు అతిథి. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా అమృత గారు నటించారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేశారు. సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 35 కోట్ల రూపాయలు, హిట్‌గా నిలిచింది. సినిమా పేరు సైనికుడు. డైరెక్టర్ గున్శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా త్రిష గారు నటించారు. సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 23,20,00,000 రూపాయలు, ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా పేరు ఒక్కడు. డైరెక్టర్ గున్శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా భూమిక చావ్లా గారు నటించారు. బడ్జెట్ 10 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే కలెక్షన్ 2,70,00,000, మొత్తం కలెక్షన్స్ 42,60,00,000 రూపాయలు, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా పేరు మురారి. డైరెక్టర్ కృష్ణ వాంశీ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా సొనాలి బెంద్రే గారు నటించారు. సినిమా బడ్జెట్ 5 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 26,40,00,000 రూపాయలు, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా పేరు పోకిరి. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా ఇలియానా గారు నటించారు. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేశారు. సినిమా బడ్జెట్ 10 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 3,02,00,000 రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 63,04,00,000 రూపాయలు, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా పేరు బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు గారు, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేశారు. సినిమా బడ్జెట్ 40 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్స్ 72,80,00,000 రూపాయలు, సూపర్ హిట్ మూవీగా నిలిచింది.